హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనము ఆకుకూరతో ఒక మంచి స్నాక్స్ రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం. అది కూడా చామాకు పొట్లాలు అయితే మనము తయారు చేసుకుంటున్నాం. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనము చామదుంప ఆకులను అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులు మనము వాటర్లో ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకులకున్న కాడలను అయితే కట్ చేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా అన్ని ఆకులకి కాడలు మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. ఇలా ఇందులోకి శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా వాము ఇందులోకి వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం, అలానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలానే ఒక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనము పచ్చిమిర్చిని కూడా మనము పేస్ట్ లాగా తయారు చేసుకుని ఇందులోకి అయితే వేసుకోవచ్చు. అలానే ఒక 1/2 దాకా నిమ్మరసం ఇందులోకి అయితే వేసుకోవాలి. అలానే ఇందులోకి కొద్దిగా మనం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనము బజ్జీల పిండిలాగా అయితే తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఒకేసారి వాటర్ అంతా మొత్తం వేయకుండా కొద్దిగా వాటర్ ఇందులోకి వేసుకొని ఈ పిండిని అంతా మనము ఎక్కడ కానీ ఉండలు లేకుండా ఒకసారి అంతా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇందులో ఎక్కడ కానీ ఉండలు లేకుండా ఈ విధంగా అంతా మనము ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని అయితే కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే చామదుంప ఆకులను అయితే కాడలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆకులు తీసుకుందాం. ఇప్పుడు ఈ ఆకుకంతా మనం కలిపి పెట్టుకునే శనగపిండి మిశ్రమాన్ని అంతా అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ ఆకుపైనంతా శనగపిండి మిశ్రమాన్ని అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి మనము ఇంకొక ఆకును అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా ఈ ఆకుపైన కూడా ఈ మిశ్రమాన్ని అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ ఆకుకి ఇలా మనము ముందుగా ఇలా అంచులన్నిటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకుని అయితే మనము మొత్తం రోల్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనము ఈ ఆకులను అయితే రోల్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే తయారు చేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన ఆకులు కూడా మనము తయారు చేసుకోవాలి. చూసారు కదండి, అన్నిటినీ మనము ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఆకులన్నిటిని మనము స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడం కోసం ఇలా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి అయితే కాస్త అయితే నూనె అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్లో మనం తయారు చేసుకున్న ఆకులన్నిటిని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా పెట్టిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక ఇడ్లీ బాక్స్లోకి అయితే వాటర్ వేసుకుందాం. ఇలా ఒక ఇడ్లీ ప్లేట్ని అయితే పెట్టేసి ఆ ప్లేట్ పైన అయితే మనం తయారు చేసుకుని ఈ ఆకుల ప్లేట్ అయితే పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 20 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత అయితే ఈ ప్లేట్ని అయితే తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్లో నుంచి ఆకులన్నింటినీ తీసేసి ఇలా ఒక ట్రే పైన అయితే పెట్టుకుని కాస్త అయితే చల్లారబెట్టుకుందాం. చూసారు కదా, ఇవన్నీ మనకు చల్లారిన తర్వాత ఇలా ఒక చాక్ తీసుకుని వీటినన్నిటిని మనము ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నిటినీ అయితే మనము రౌండ్గా అయితే కట్ చేసుకుందాం. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని అయితే మనము ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇందులోకి అయితే కొద్దిగా మనము ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని చామాకు పొట్లాలన్నింటినీ మనము ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఒక్కొక్కటిగా మనము ఆయిల్లోకి వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా అయితే వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలినవి కూడా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా చామాకుతో అయితే మనము మంచి స్నాక్స్ రెసిపీని అయితే తయారు చేసుకున్నాం. మీరు ఒకసారి ట్రై చేయండి, అలా వచ్చిందో కామెంట్ చేయండి.